మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో ఒక అద్భుతమైన విషయం గురించి అందరూ తెలుసుకుందాం. అది ఏంటంటే అలౌకిక ప్రకాశం. అలౌకిక ప్రకాశం అంటే ఏమిటి? అలౌకిక ప్రకాశం చూడవచ్చా అనే ఈ ప్రశ్నకు ఆధ్యాత్మికంగా కానీ జ్ఞానపరంగా కానీ ఎంతో లోతైన వివరణ ఉంది. దీన్ని భాగాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పద అర్థం అలౌకిక అంటే లోకానికి, భౌతిక ప్రపంచానికి అతీతమైన, అతి సాధారణమైన భౌతిక నిబంధనలకు లోబడినిది. ప్రకాశం అంటే వెలుగు, జ్ఞానము, వెలితి మొదలగునవి. అలౌకిక ప్రకాశం అంటే ఈ లోకపు సూర్యుడు, విద్యుత్ లైట్లు, అగ్ని, వెలుగు లాంటివి కాదు. అది ఒక ఆధ్యాత్మిక వెలుగు, జ్ఞాన ప్రకాశం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్థం, నా పరమధామాన్ని అంటే దివ్యలోకాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని కూడా ప్రకాశింప చేయలేరు. అది అలౌకిక ప్రకాశంతో నిండి ఉంటుంది. అక్కడికి చేరిన వాళ్ళు మళ్ళీ పుట్టరు అని. అలౌకిక ప్రకాశాన్ని ఎవరు చూస్తారు? ఈ ప్రకాశాన్ని సాధారణంగా భౌతిక చక్షువులతో చూడలేరు. కానీ కొన్ని సందర్భాల్లో దీర్ఘ తపస్సు చేసిన ఋషులు, ధ్యానంలో ఉన్న సిద్ధులు, సమాధి స్థితిలో ఉన్న యోగులు, భక్తులపై దేవుడి అనుగ్రహం కలిగినప్పుడు ఆత్మజ్ఞాన దశలో అంతఃకరణ శుద్ధి చెందిన తర్వాత అలౌకిక ప్రకాశాన్ని వారు అనుభవించగలరు. రామకృష్ణ పరమహంస అనుభవం. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఆయన శ్రీ శారదాదేవితో ఉన్న సమయంలో ధ్యానంలో ఒక అపూర్వ ప్రకాశాన్ని అనుభవించేవాడు. అది మానసికంగా కాదు, సాక్షాత్కారంగా అనిపించే ప్రకాశం. అలౌకిక ప్రకాశం అంటే నిజానికి ఏమిటి? ఇది పరమాత్మ యొక్క సన్నిధి. ఇది బ్రహ్మజ్ఞానంలో కలిగే వెలుగు. ఇది మనలోని అహంకారానికి విరుద్ధమైన స్వరూప జ్ఞానము. అలౌకిక ప్రకాశాన్ని ఎలా అనుభవించాలి? ఇంద్రియ నియమాలు, ధ్యానం, జపం, నిశ్చలమైన మనస్సు సాధన, సత్సంగము, గురువు అనుగ్రహము, సేవా భావన. మొత్తానికి దీంట్లో సారాంశం ఏంటంటే అలౌకిక ప్రకాశం అనేది భౌతిక కంటితో కనబడే వెలుగు కాదు, కానీ అది అనుభవించదగిన జ్ఞాన ప్రకాశం. బ్రహ్మజ్ఞానులకు, మోక్షగాములకు కనిపించే అసాధారణమైన దివ్యమైన ప్రకాశం.